900 మిలియన్ల अपन बंजारा जाति की कसम करके तो पार्टी का सपोर्ट किया तब से इवन मैं पप्पू को मंगली बाई की पार्टी बोला था నిజంగా మా గోర్ భాయి జగేదాని సపోర్ట్ కి థాంక్యూ సో మచ్ సో యు సూపర్ కలర్ మొత్తం ఓట్ హల్చల్ నిజంగా అంతకంటే ముందు చెప్పాలి ఫస్ట్ ఆ ప్లేయర్ ఇదే మూడాలు ఆయిన విక్షుభ్య yes 100% फर्स्ट लाइन विक्षुभ्य 50 हाफन से थैंक यू सो मच भैया दूसरे को जगायो इधर बोलने पर थैंक यू थैंक्स अ लॉट भैया so 100% भिक्षु आज कार्यक्रम में बुलाया जाना थैंक यू सो मच सजे प्रति एक सेम इतना राम राम मोतीलाल भैया मैं एक ज बात पूछूं ही इज ऑर्गेनिक एक ज आपण घरे में जारे आटो तो जारे राहते कराचा बाजरी राहते कराचा पाटी खाली होना दूसरों काही का चावळे राहतो जे आटो काही घाला नाही कनी असं ओरिजिनल आटो भैया पार्टी करतो पूरच कोण ओरिजिनल जातो पण देखे फर्स्ट टाइम एक जब मत थैंक यू सो मच जाते जगारो जी अनुज मोटिवेट करतो तब बातें थी तू कल की भैया तब बातें थी हम गीते की जगाते रहनो अपन से एक रहनो जय बंजारा जय सेवा सेना राम राम मैं तमार पवन राठौड़ मैं जबरदस्त మా టీమ్ తమసే డీటెయిల్ సో నేను పవన్ రాథోడ్ అండి సో ఈరోజు మా తీజ్ ఫెస్టివల్ జరుగుతుంది సో ఈ తీజ్ ఫెస్టివల్కి ఇక్కడ రావడం జరిగింది సో మోతీలాల్ అన్న మమ్మల్ని ఇన్వైట్ చేశారు 9 రోజుల నుంచి ఎంతో నిష్టంగా పెళ్లి కాని ఆడపిల్లలు ధాన్యాల్ని నానబెట్టి మట్టిలో ఆ మట్టిలో వచ్చిన మొలకలతో ఆ 9 రోజుల తర్వాత దాన్ని నిమజ్జనం చేయడం జరుగుతుందన్నమాట సో చాలా గొప్ప పండుగ చాలా మంచి పండుగ అండ్ నాకు తెలిసి ఈ మొలకలతోనే మా పండుగ అనేది స్టార్ట్ అవుతుంది బంజారా పండుగ సో అంత గొప్ప పండుగ నేను అస్సలు ఊహించలేదు ఎప్పుడు ఊర్లలో తాండలలో ఒక 100 మంది 20 మంది 30 మంది అట్లా చేసుకుంటాం మేము బట్ ఇంతమంది వస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో 3000 గుట్టిలు పెట్టిందంటే నాకు కాజ్ కోసం పెట్టిండు ఈ పండుగ గుర్తింపు రావాలని పెట్టిండు సో మీరేమనుకుంటా ఉన్నారు మేము అదే కోరుకుంటున్నాం అంటే మన హైదరాబాద్లో అంటే మన రాష్ట్రంలో ప్రతి పండుగలకి సెలవుస్ ఉన్నాయి అంటే ప్రతి పండుగలకి మనకి ఏమంటారు బతుకమ్మకి కానివ్వండి రంజాన్కి కానివ్వండి అన్ని ఫెస్టివల్స్కి హాలిడే ఇస్తున్నారు బట్ మా తీజ్ పండుగ కూడా హాలిడే ఇస్తారని మనస్ఫూర్తిగా ప్రతి పండుగకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తుంది వాళ్ళకి కొంత డబ్బులు ఇస్తే పండుగలు జరుపుకోవాలని అవును సో తీజ్ పండుగకి ఎలాంటి అధికారికమైనటువంటి ప్రకటన లేదు అధికారికంగా జరపట్లేదు సో అత్యధిక ఓటర్లు ఉన్నటువంటి బంజారాలు లంబాడీలు సో వీళ్ళ గుర్తింపు లేకపోవడానికి ఎట్లా అనిపిస్తా ఉంది అదేనండి అంటే ఎప్పుడు మమ్మల్ని ఓట్లు అడగడానికి వచ్చినప్పుడే మా దగ్గరికి వస్తారు దాని తర్వాత ఎక్కడక్కడ మాయమైపోతారన్నమాట సో మాకు అదే బాధ ఇప్పుడన్నా చూసి మా బంజారాల వాళ్ళు అంటే ఎలా ఉంటారు ఏకదాటిగా ఉంటారు అండ్ బంజారా అంటేనే ఒక మాట ఇస్తే మాట మీద ఉంటారు అనేది మీరు దీన్ని బట్టి ఈ పబ్లిక్ని చూసి మీరు మమ్మల్ని అంటే నెక్స్ట్ మాకు హాలిడే ఇవ్వాలా లేదా అనేది మీరు డిసైడ్ చేయవచ్చు సో మేమైతే కంపల్సరీ హాలిడే ఇవ్వాలని అయితే ప్రకటిస్తున్నాము బికాస్ ఎందుకంటే 3 days 9 రోజులు అమ్మాయిలు ఏం తినకుండా ఏమి తాగకుండా చాలా నిష్టంగా ఉండి పూజ చేస్తున్నారు కాబట్టి దీనికోసం అట్లీస్ట్ 3 days అయినా మాకు హాలిడే ఇవ్వాలని మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాం గురించి పండుగ గొప్పతనం గురించి జాతీయ స్థాయి గొప్పతనం అందరికీ రామ్ రామ్ జయసేవల నా పేరు నరేష్ సచింపేట్ సో ఈరోజు నేను సింగరేణి కాలంలో జరుగుతున్న తీజ్ ఫెస్టివల్కి అయితే వచ్చాను చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మా బంజారా కల్చర్ని ఇక్కడ దాకా సిటీ దాకా తీసుకొచ్చారు ఇంతకుముందు లేకుండే నాకు హ్యాపీ అనిపించింది మేము షూటింగ్ మానేసుకొని మరి వచ్చాము మా ఫెస్టివల్ జరుపుకోవడానికి రియలీ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ప్రేక్షకులకి మరియు మన న్యూస్ రిపోర్టర్ అన్నవాళ్ళకి టీం వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఇంతమంది ఒకే వేదికపై రావడానికి ఎట్లా చూస్తారు దాదాపు 10,000 మంది దాకా ఇక్కడికి రావడం జరిగింది సో ఇంత గొప్పగా పండుగ జరుగుతూ ఉంది సో ఎట్లా అనిపిస్తూ ఉంది నాకు హ్యాపీగా అనిపించింది నేను కేవలం షూటింగ్ మానేసుకొని వచ్చానంటే నాకు మా బంజారా జాతి కోసం నేను ఎంత విలువ ఇస్తున్నాను నేను ఎంత ఇచ్చేస్తానో మీరే చూస్తున్నారు కదా ఎనీవేస్ మీరందరూ కూడా సపోర్టివ్గా ఉండాలి మనం ఒకరినొకరు తోడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంత గ్రాండ్గా మేము సెలబ్రేట్ చేస్తున్నాం మా ఫెస్టివల్ అంటే చాలా హ్యాపీగా ఉంది కాకపోతే ఒకటి మాకు కొంచెం హాలిడే కానీ మాకు అది అన్నీ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం
సో ఏదైనా సరే మా క్యాస్ట్ అందరిలాగా మేము కూడా ఉన్నాం, మేము కూడా ముందు పడాలని అనుకుంటున్నాం. ఎక్కడ వెళ్ళినా కూడా మా వాళ్ళకి ఛాన్సెస్ అనేది రావట్లేదు. మేము కూడా ఒక వాళ్ళలాగానే మేము కూడా తింటున్నాం, అన్నీ చేస్తున్నాం. మేమైతే మంచిగా ఫెస్టివల్ అయితే జరుపుకుంటున్నాం. సో ఏదైనా ఉంటే కూడా మాకు హాలిడేస్ కానీ అది అన్నీ చేపియాలి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. కవిత మేడం చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మా క్యాస్ట్ ఇంకా ముందు పడాలి. ఇంకా మాకు ఇదే కాదు, ఇంకా చాలా ముందు పడాలని కోరుకుంటున్నాం. ఇదైతే मुझे यहाँ इनवाइट करने के लिए, बिकॉज मुझे तेलुगु इतना परफेक्ट नहीं आता, इसलिए मैं हिंदी में बात कर रही हूँ. अभी मैं सीख रही हूँ, अगली बार मैं पक्का बोलूँगी. तो मैं फर्स्ट टाइम इतना ग्रैंड सेलिब्रेशन देख रही हूँ. मैं बहुत ज़्यादा हैप्पी हूँ. मैं चाहती हूँ कि ये अभी यहाँ पे हो रहा है पूरे स्टेट में हो और ग्रैंड लेवल पे हो. थैंक यू सो मच. जय सेवालाल. జై మేరమయాడి. అందరికీ నమస్కారం. ఇక్కడ సింగరేణి కాలనీలో మోతీలాల్ అన్న గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి తీజ్ సంబరాలు చూస్తూ ఉంటే రక్తం ఇట్లా ఉడుకుతూ ఉన్నది. ప్రతి తండలో ఇలా ఈ ఉత్సాహం జరగాలని, ప్రతి తండలో ఈ విధంగా ఈ ఉత్సాహం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క చూస్తూ ఉన్నారు. ఈ జనం చూస్తూ ఉంటే మాది యాక్చువల్లీ మహేశ్వరం కందుకూరు మండలం గుమ్మడవెల్లి గ్రామం నుంచి వచ్చాను నేను చూడనీకే. మామూలు విషయం కాదు. ప్రతి ఊరు తండాలో మాత్రము ఈ విధంగా జరగవలసిందిగా కోరుకుంటూ జై సేవాలాల్, జై సేవాలాల్. అందరికీ తీజ్ పండుగ శుభాకాంక్షలు. తీజ్ పండుగ అంటే బంజారా జాతికి సంబంధించిన పండుగ. బంజారా మహిళలు అంటే పెళ్లి కాని అమ్మాయిలు ఈ పండుగని 9 రోజులు ఉపవాసాలు ఉండి ప్రతిరోజు ఒక విధంగా పూజలు చేసి తర్వాత 9వ రోజు తీజ్ పండుగని అంటే గోధుమలు 9 రోజులు నానబెట్టిన తర్వాత మొలకొచ్చిన తర్వాత గోధుమలని కూడా నిమజ్జనం చేస్తారు. అలా బంజారా జాతి సాంప్రదాయానికి సంబంధించిన పండుగ ఇది. బంజారా జాతి సంప్రదాయానికి బలం. అంటే మామూలుగా తీజ్ పండుగ అనేది ఎవరింట్లో వాళ్ళది ఉండదు. మొత్తం ఒక విలేజ్ మొత్తం అమ్మాయిలందరూ కలిసి ఒక దగ్గర గోధుమలు ఒక బుట్టిలో పెట్టి నానబెడతారు. ఫస్ట్ నానబెట్టిన 9 రోజులు ఉంచి మొలకొచ్చిన తర్వాత అందరూ మామూలుగా అయితే చిన్నగా చేసుకుంటారు పల్లెటూళ్ళలో. కానీ ఇక్కడ సింగరేణి కాలనీలో మోతీలాల్ అన్న ఆధ్వర్యంలో చాలా పెద్ద ఘనంగా జరిగింది. ఎప్పుడూ కని విని చూడలేని విధంగా ఈరోజు జరిగింది. మాకు ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది నాకు. तीज है हैदराबाद है कतरा ग्रैंड का जरिए अपन सिंगरेनी कालनी एक दी बुट्टी को नहीं 3000 बुट्टी भाई तम देखे अपन पब्लिक भी कतरात में आए को सो तम अपन तेलुगु देश में कदो अपन आंध्र तेलंगाना में प्रत्येक जागे एक पंडग सेपरेट रहते अपन तेलंगाना में देख तो काय कहते बोनाल रहते अनु बतकमा भी रहते अपन गोरेर में अति पेद्द पंडग काय बिच्चागतो तीज सेनी जय सेवालाल. అందరికీ రామ్ రామ్, జై సేవాలాల్. నా పేరు చందర్. ఇక్కడ మోతీలాల్ అన్న ఆధ్వర్యంలో తీజ్ పండుగ బంజారా సంస్కృతి ప్రకారంగా చాలా ఘనంగా జరుగుతుంది. ఇక్కడ మన బంజారా బిడ్డ మన మంగళి గారు కూడా వచ్చేసారు ఇక్కడికి. సో మీరు చూస్తుండొచ్చు ఇక్కడ పబ్లిక్ చాలా మంది ఉన్నారు. నేను కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నా ఈ వైపుని. ఓకే, ఇప్పుడు మన తెలుగు వాళ్ళు అమ్మవారి దగ్గర బోనాల పండుగ ఎట్లా చేస్తారో మా బంజారా దాంట్లో కూడా ఈ తీజ్ ఫెస్టివల్ని చాలా ఘనంగా జరుపుతారు. ఇది ఒక 9 రోజుల పండుగ ఉంటుంది. ఈరోజు నిమజ్జనం రోజు అన్నమాట. ఇది చాలా ఘనంగా జరుగుతుంది. సో నాకు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. జై సేవాలాల్. ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మోతీలాల్ అన్న గారి ఆధ్వర్యంలోనికి ఇక్కడ సింగరేణి కాలనీలోనికి జరుగుతున్నటువంటి ఈరోజు పండుగ కారణము ఈరోజు జరుగుతున్నటువంటి వాతావరణం కూడా మాకు సహకరిస్తున్నట్టు అనిపిస్తుంది. చాలా అందరం సుఖ సంతోషాలతో ఉండాలని ఈ పండుగకు మేము గౌరవంగా పడుతున్నాము. ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తానికి మా ఈ సింగరేణి కాలనీ నుంచి మేము ఒకటే చెప్పడం జరుగుతుంది. ఈ పండుగ జాతీయ స్థాయిలో గుర్తింపు జరగాలని, అదేవిధంగా ఒకరోజు మాకు సెలవు ప్రకటించాలని మేము ఈ వేదిక ద్వారా మేము అందరికీ తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా సీఎం గారు ఈ మా పండుగని గుర్తించి ఇప్పుడు ఉన్నటువంటి సీఎం గారు మా పండుగను తీజ్ పండుగను గుర్తించి అనేక విధాలుగా మాకు ఇప్పుడు ప్రోటోకాల్ లేకుండా మాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది. మీరు దయచేసి ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలోనికి ఇలా మంచిగా సంతోషంగా జరగాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.